సెర్వికల్ క్యాన్సర్‌తో బాధపడుతూ, ఆ క్యాన్సర్‌ని ఈరోజు జయించింది. తర్వాత క్యాన్సర్ అని తెలిసిన తర్వాత 6 కిమోస్ ఎక్కించారండి. 6 కిమోస్ ఎక్కించిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే ఆపరేషన్ చేయాలని అన్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా సక్సెస్ అవుద్దో, ఫెయిల్ అవుద్దో తెలీదు. ఫెయిల్ అయితే మాకు సంబంధం లేదని సార్. ఫెయిల్ అయితే సంబంధం లేదని తర్వాత మరి ఆపరేషన్ వద్దని వచ్చాం సార్. వచ్చిన తర్వాత గోమాత దగ్గరికి మా హెల్త్ డిపార్ట్మెంట్ ఆయన గుమ్మలక్ష్మీపురంలో మనకు తెలిసినోళ్ళు ఉన్నారు, అక్కడికి పంపిస్తాం, ఎలా ఉంటుందో చూద్దాం ఒక కోరు. ఆ 3 కోర్సులు చెప్పారు. ఒక కోర్సు అయిపోయింది. రెండో కోర్సుకి వచ్చాం సార్ మేము. మాకు మాత్రం ఆరోగ్యం బాగానే ఉందండి. నమస్తే అండి. గోమాత ఆరోగ్యాశ్రమంకి అందరికీ స్వాగతం. ఈమె 70 సంవత్సరాల వయసులో సెర్వికల్ క్యాన్సర్‌తో బాధపడుతూ, ఆ క్యాన్సర్‌ని ఈరోజు జయించింది. హ్యాపీగా ఉంది. పూర్తిగా మంచానికే పరిమితమై కుటుంబ సభ్యులు చనిపోతారేమో అనుకునే స్థితి నుంచి తిరుపతి దర్శనాలకు వెళ్తుంది. ఇప్పుడు చక్కగా ఇంట్లో పొలం పనులు కూడా చేసుకుంటుంది. ఏమ్మా? సో ఆమె అనుభవాన్ని ఆమె మాటల్లోనే వినండి. నేను ఫస్ట్‌ని కడుపు పొంగిపోయినట్టుగా ఉండేది. నీరుడు బంధించింది. నీరుడు బంధించిన తర్వాత శనమకి నీరుడు గొట్టనేది. రోజుకు 1 చుట్టు, 2 చుట్లే అయ్యేవి. కడుపు పొంగిపోయేది. పొట్ట పొంగిపోయేది. అప్పుడు మందులు వాడినా తగ్గలేదు. ఊర్లోని వాడాను, ఎంత లెక్క వాడినా తగ్గలేదు. ఈ గోమాతకి మా బాబు మురళీ బాబు చేసి మాకు ప్రాణం ఇస్తారు అతను. అతని ద్వారాగా ఈ సార్కి అతనికి చుట్టరకమో బంధరకమో మాకేం తెలియదు, స్నేహితమో తెలియదు. ఫలానా దగ్గరికి వెళ్ళాలి, మీరు వెళ్తే అక్కడ ఏదైతే ఇది అవుతుంది, కానీ మీరు ఏది ఆపరేషన్ పడుతుందండి, మీరు చేసుకోకండి అని ఇచ్చారు. ఇతను ఒకసారి ఒక దేవుడు అయిపోండి మాకు. అతను ఒక దేవుడు, ఇతను ఒక దేవుడు. తర్వాత ఇప్పుడు నా అంతల్లోనే అన్నీ బాగున్నాయి. నా అంతల్లో నా ఏదో వచ్చినవి చేసుకుంటాను. చేసుకున్న తర్వాత నేను పొలం పనికి కూడా అప్పటి నుంచి కూడా నేను పని చేయడం మానేశాను. కానీ పొలానికి వెళ్తాను, ఇంటికాడవన్నీ చేసుకుంటాను. నాకు మట్టుకి నా పత్యం నేను బాగా నొప్పుకోగలను. నా ఆరోగ్యం బాగుంది, అన్ని విధాలుగా బాగున్నాయి నాకు ఇప్పుడు. నమస్కారం మీకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నుంచి నా ఆరోగ్యం బాగుంటుంది. అంతకు ముందల పొట్ట పొంగిపోయినట్టుగా ఉండేది, నీరు పెట్టేసింది. ఇప్పుడు అవన్నీ ఇవేవి అయిపోయిన తర్వాత మా బాబు మురళీ బాబు మాకు చేయము. అతనికి మాకు నచ్చిందంతా అతనికి నచ్చినట్టుగా మా బాబుకి ఈ బాబు ఇదేవరి సారా ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతను ఒక దేవుడు అయిపోండు నాకు. ఎన్ని దేవుళ్ళ కాడికి వెళ్ళి ఆ దేవుళ్ళు వాటైపోయింది, ఈ దేవుడు అయిపోండు. నా ఆరోగ్యం బాగుంది. నాకు ఇప్పుడు ఎక్కువ ఆకలి పుడుతుంది. నీరుడు కూడా బాగా అవుతుంది. పొలం పనికి కూడా వెళ్ళిపోతాను. అది గోమాత ఓడుకుని కాంచి నా ఆరోగ్యం బాగా ఉన్నది. మీకు వందనాలు. ఇంతకు ముందు ఎలాగుండేదమ్మా? ఇంతకు ముందులో అలాగ ఉండేది, ఇప్పుడు మట్టుకు అలాగ లేదు. అంటే ఇంతకు ముందు ఏ లక్షణాలు ఉండేవి? ఇంతకు ముందుల నీరుడు ఎక్కువ పొట్ట పొంగిపోయినట్టుగా ఉండేది. ఆకలి పుట్టేది కాదు, పొలంకా సెల్లులం కాదు, ఇంటికాసి ఉండేది కాదు. ఎన్ని డాక్టర్ మందులు ఉన్నాయి, తగ్గలేదు. పాస్ ఇప్పుడు బాగానే అవుతుంది. ఇంతకు ముందల పొంగిపోయేది, పాస్ అయ్యేది కాదు. పాస్ అయ్యేది కాదంటే నీళ్ళు ఎక్కువ తాగమ్మ అవుతుంది అయినారు డాక్టర్ మందులు. అలాగ ఈ గోమాత మందులు వాడుకుని కంచి నా ఆరోగ్యం వల్ల బాగుంది. ఇతను ఈ సార్ ఒక దేవుడు అయిపోండు నాకు. దేవుళ్ళలోని కల్లా దేవుడు అయిపోండు. నాకు ఒంట్లో అన్నీ బాగానే ఉన్నాయి. తిరుపతి వెళ్ళాను. నాకు వెళ్ళిన 4 రోజులే మందులు ఆడినది. ఇందుకు వేడి నీళ్ళు ఉండవు, వేటి ఉండవని వాడినది. ఆ తర్వాత బాగానే ఉంది. ఇప్పుడు మటుకు పొలం పనికి వెళ్ళిపోయినా ఏ పని చేసిద్దినా అన్నట్టుగా ఉంటుంది. నా ఆరోగ్యం అలా ఉంది అంతే. హోంవర్క్ మందులు ఓడిన కానీ నాకు బాగుంది. అది. సో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి మిత్రులు పంపించడం జరిగింది వీటిని. సో మనం పూర్తిగా వనమూలికలు ఎథనో మెడిసిన్ వినియోగించుకొని కెమికల్స్ ఏమీ వాడకుండా కేవలం న్యూట్రిషన్ డైట్తో ఈమె చక్కగా తగ్గించుకోగలిగింది. సో వాళ్ళ కొడుకు
కూడా ఉన్నారు వాళ్ళ సన్ను. అతను అభిప్రాయాన్ని కూడా ఒకసారి వినండి. మా అలజంగి నుంచి వచ్చాను సార్. అలజంగి నుంచి వచ్చాక బొబ్బులు తీసుకెళ్ళాం ఫస్ట్ ఒంట్లో బాగోలేదనేసి. బొబ్బులు బాగోలేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రిఫర్ వైజాగ్ రాశారండి. వైజాగ్ హెచ్సిజి సెంటర్కి రాసిన తర్వాత అక్కడ స్కానింగ్ రిపోర్ట్ లేకుండా వచ్చిన తర్వాత క్యాన్సర్ అని తెలిసిన తర్వాత 6 కిమోస్ ఎక్కించారండి. 6 కిమోస్ ఎక్కించిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే ఆపరేషన్ చేయాలని సార్. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు. ఫెయిల్ అయితే మాకు సంబంధం లేదండి సార్. ఫెయిల్ అయితే సంబంధం లేదని తర్వాత మరి ఆపరేషన్ వద్దని వచ్చాను సార్. వచ్చిన తర్వాత గోమాత దగ్గరికి మా బాబాయ్ గారు మురళి బాబాయ్ చెప్పారండి. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ ఆయన గుమ్మలక్ష్మీపురంలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి పంపిస్తాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఆ 3 కోర్సులు చెప్పారు. ఒక కోర్సు అయిపోయింది, రెండో కోర్సుకి వచ్చాం సార్ మేము. మాకు మాత్రం ఆరోగ్యం బాగానే ఉందండి. సో అది కాబట్టి ప్రకృతి అనుకుంటే, ప్రకృతిని మనం పట్టుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. అసాధ్యాన్ని కూడా స్వసాధ్యం చేయొచ్చు. అది ఈ వయసులో, ఇంత వయసులో అంటే నేను బ్రెస్ట్ క్యాన్సర్ నా దగ్గర తగ్గిన వాళ్ళు ఉన్నారు, ప్రోస్టేట్ క్యాన్సర్ చాలామంది తగ్గించుకున్నారు, అలాగే రెక్టల్ క్యాన్సర్ చాలామంది తగ్గించుకున్నారు, బ్లడ్ క్యాన్సర్ తగ్గించుకున్నారు. సో అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఇక్కడ చూసుంటారు ఈమె 70 ఏళ్ళ పైబడి వయసులో ఇంత చక్కగా ఎవరి సహాయం లేకుండా ఇల్లే వైద్యశాలగా, వంటిల్లే ఆమె యొక్క ఫార్మసీగా ఆమె మార్చుకుంది, ఎవరి సహాయం లేకుండా. అంటే నా దగ్గరకు వచ్చేసరికి ఈమె పరిస్థితి బాగోలేదు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చనిపోతారేమో అనుకునే స్థితిలో ఉండేది మంచం మీద. సో కడుపు ఉబ్బరము, యూరిన్ లోపలే ఉంచిపోవడం, యూరిసీమియా లక్షణాలు రావడము, సో హైపర్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇవన్నీ కూడా పెరగడము, యూరిన్ పూర్తిగా అవుట్పుట్ లేక పొత్తి కడుపు అనేది ఉబ్బిపోవడము, జీర్ణశక్తి సరిగా లేకపోవడము, విరోచనాలు సరిగా అవ్వకపోవడం, సో నిద్ర కానీ శక్తి కానీ ఇవన్నీ సమస్యలతో బాధపడింది. సో వీళ్ళకి ఆర్థిక పరిస్థితి రీత్యా, అలాగే రకరకాల కారణాల రీత్యా సర్జరీ దాకా వెళ్ళలేకపోయారు. కానీ ఇప్పుడు ఈమె కంప్లీట్గా ఆ లక్షణాలన్నీ పోయినాయి. యూరిన్ బాగా అవుతుంది, డిఫికేషన్ బాగుంది, అలాగే ఆమె నిద్రపోతుంది చక్కగా, తీర్థయాత్రలకు వెళ్తుంది, పొలంకి వెళ్తుంది. సో కాబట్టి ఆమె చేసుకోగలుగుతుంది. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. దీనికి కారణం ఎవరం కాదు, రీసెర్చ్, సైన్స్. ఈ ఎథనో మెడిసిన్ గురించి అంత సైన్స్ ఉంది, కానీ వ్యాపారం జరగదనే ఉద్దేశంతో అది ఈరోజు ముందుకు రావట్లేదు. దాన్నే మనం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కాబట్టి ప్రతి మొక్క కూడా మనకు ఉపయోగపడుతుంది, కాపాడుకోవాలి. ఇవి అంతరించిపోతున్నాయి చాలా మొక్కలు, వీటిని రక్షించుకోవాల్సిన అవసరం మన అందరి మధ్య కూడా ఉంది. సో గోమాత ఆరోగ్యాశ్రమం తరపున కానివ్వండి, గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ తరపున కానివ్వండి, మరిన్ని పరిశోధనలు జరిపి ఆ మొక్కల్ని రక్షించే దిశగా, ఎథనో బొటానికల్ రీసెర్చ్ని మరింత ఉధృతం చేసే దిశగా మేము నిరంతరం పనిచేస్తూ ఉంటాం. ఆరోగ్యకరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం, సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటాం. ఆ దిశగా అహర్నెస్లో మేము కష్టపడుతూ ఉంటామని మీ అందరికీ మాటిస్తున్నాను. నమస్కారం.